రాయలసీమ అభివృద్ధిపై చర్చించే దమ్ముంటే 11 అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ జగన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత 5 ఏళ్లు రాయలసీమ నిర్లక్ష్యం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు మీ ప్రభుత్వంలో మీరు చేసింది, మా ప్రభుత్వంలో మేము ఏం చేశామో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే అందులో కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. వర్షాభావం తక్కువగా ఉన్న రాయలసీమలో చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు శ్రీకారం చుడితే రైతులకు ఎంతో ఉపయోగకరమైన డ్రిప్ ఇరిగేషన్ జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆగిపోయింది. ఇదే విషయాన్ని జగన్ రెడ్డి స్నేహితుడు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ కేసులు వేసి రాయలసీమ లిఫ్ట్ ఆపేశామని, దానిపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? తన హయాంలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు 4 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు జగన్ రెడ్డి పట్టించుకోలేదు? ఎందుకు ఎన్జీటీలో ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయలేదు? అధికారం పోయిన 2 ఏళ్లకు జగన్ కు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గుర్తొచ్చింది. ప్రధాని మోదీని అనేక సార్లు ఢిల్లీలో కలిసి ఎందుకు రాయలసీమ లిఫ్ట్ పై మాట్లాడలేదు? రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఏ రంగాన్ని పట్టించుకోకుండా నేడు దొంగ దీక్షలు చేస్తామంటే ప్రజలు నమ్మరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు కర్నూలులో జగన్ దీక్ష చేశాడు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి కేసీఆర్ ఇంటిలో బిర్యానీలు తిని వచ్చాడు. అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ కు గుర్తు రాలేదా? కేసీఆర్ ను రాయలసీమ లిఫ్ట్ కు ఎందుకు ఒప్పించలేకపోయావు జగన్ రెడ్డి? నేడు అధికారం కోల్పోయి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో డ్రామాలకు తెర తీశారు. రాయలసీమ పేరుతో వైఎస్ఆర్ కుటుంబం 1,000 కోట్లు సంపాదించింది. ఆ సొమ్ముతోనే సాక్షి పత్రిక ఛానల్ పెట్టారు, ప్యాలెస్ లో కట్టుకున్నారు. జగన్ రెడ్డి రాజకీయం ఆస్తులు సంపాదించుకోవడం కోసం తప్పితే రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ రైతుల కోసం కాదు. అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే మరోలా డ్రామాలు ఆడటం జగన్ కే చెల్లిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 2017లోనే మొచ్చమొరి వద్ద 13 పంపులతో నీటిని తరలించేలా ప్రాజెక్టు నిర్మించాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 798 అడుగుల నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. ముచ్చమరి ద్వారా కేసీ కెనాల్ కు లింక్ చేసి తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్ఎస్బి, హంద్రీనేవా నీటిని తరలించే అవకాశం ఉంది. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందని అక్కసుతోనే జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పేరుతో అనుమతులు లేకున్నా, అనుమతులు రావని తెలిసిన పనులు మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఫైన్ విధించేలా పనులు చేశాడు. కనీసం అవగాహన లేకుండా రాయలసీమ లిఫ్ట్ పేరుతో 990 కోట్ల రూపాయల మట్టి పనులు చేసుకుని బిల్లులు చెల్లించుకున్నారు. ప్రాజెక్టు మొదలు పెట్టడం, మట్టి పనులు చేసుకుని సొమ్ము దోచుకోవడం ఆనాడు తండ్రి దగ్గర నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ కుటుంబానికి అలవాటే. పోలవరాన్ని తానే ఉద్ధరిస్తానని ప్రగల్భాలు పలికి కుడి ఎడమ కాలంలో మట్టి పనులు చేసి 1,000 కోట్ల దోచుకున్నాడు రాజశేఖర రెడ్డి. మట్టి పనులు చేశాడు తప్ప మెయిన్ ప్రాజెక్ట్ కి ఎక్కడ కట్ట సిమెంట్ కూడా వాడాల. అదే బాటలో కొడుకు పయనిస్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద షో చేసి మట్టి పనులు మాత్రమే చేసి 1000 కోట్లు తొక్కేశాడు. డబ్బులు నొక్కేయడమే కాకుండా తన గురువు కేసీఆర్ ఆయన అనుంగుల చేత ఎన్జిటిలో కేసులు వేపించి ఆ ప్రాజెక్ట్ ఆపేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఆయనకి రాయలసీమ అంటే పట్టదు, ఆంధ్రప్రదేశ్ అంటే అసలు పట్టదు. పోనీ 4 దశాబ్దాలుగా తన కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చిన పులివెందులు అంటే కూడా అతనికి అభిమానం లేదు. ఆ పులివెందుల ప్రజలు కూడా తాగునీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలా. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలని వాళ్ళు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పేరుతో ఎన్ని నాటకాలు ఆడావో, రాయలసీమకు నువ్వు ఎలాంటి ద్రోహాలు చేశావో రాయలసీమ ప్రజలకు, రైతులకు బాగా తెలుసు జగన్ రెడ్డి. ఇవాళ కొంతమంది పేటీఎం కూలీలను పెట్టుకుని, పేటీఎం గాళ్ళను పెట్టుకుని, జర్నలిస్టులను పెట్టుకుని నువ్వేదో షో అప్ చేస్తానంటే రాయలసీమ భరించే పరిస్థితుల్లో లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయో, ఎలాంటి కంపెనీలు వస్తాయో, సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని చేపట్టారో, ఎన్ని పూర్తి చేశారో స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి ఆ రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నిజంగా రాయలసీమకు నీరు ఇవ్వాలని చిత్తశుద్ధి జగన్ కు ఉంటే ఎందుకు హంద్రీనేవా కాల్వ విస్తరణ చేయలేదు? ఎందుకు అలగనూరు, గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదు? కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 60 మంది ప్రాణాలు పోయినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. 3 ఏళ్లు అన్నమయ్య ప్రాజెక్టుకు అతి గతి
లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వలసలు నివారించి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పనిచేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ 18 నెలల పాలన. 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడలో జరుగుతున్నాయి. 18 నెలల్లో 4,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాయలసీమలోని 4 జిల్లాలకు వచ్చాయి. 2,50,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా రాయలసీమకు రాబోతున్నాయి. దేశంలోని అనంతపురంను హార్టికల్చర్ హబ్ గా నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. 18 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. హంద్రీనివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రికార్డ్ టైంలో 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించాం. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాములు, చెరువులు జల కళతో కళకళలాడుతున్నాయి. అవి చూసే జగన్ రెడ్డి కళ్ళ వెంట రక్త కన్నీరు కారుతున్నాయి. నేడు కూడా 360 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేస్తే చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. గోరుకల్లు, అలగనూరు, శ్రీశైలం ప్రాజెక్టుల మరమ్మతులకు కూడా జగన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు. నేడు కూటమి ప్రభుత్వంలో 320 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల మరమ్మతులకు వెచ్చించింది. రాయలసీమపై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు. రాయలసీమకు ద్రోహం చేశారు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 52 ఎమ్మెల్యే సీట్లలో కేవలం 7 సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెప్పారు. అయినా మీ బుద్ధి ఇంకా మారలేదు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా, డ్రోన్ హబ్ గా కూటమి ప్రభుత్వాలు తీర్చిదిద్దుతున్నాం. కరువు కాటకాలకు, వలసలకు నిలయమైన రాయలసీమలో నేడు అభివృద్ధి సిరులు కురిపిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి. జగన్ రెడ్డి నిజంగా రాయలసీమ వాడే అయితే రాయలసీమ అభివృద్ధిపై, సాగునీటి ప్రాజెక్టులకు చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రండి, చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు ఏమిటో కూడా తెలుస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రంకు నేర్చినోడు బొంక నేర్చినట్టు ఉంది సుబ్బారెడ్డి వ్యవహారం. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగింది వాస్తవమే, కాకపోతే జంతువు కొవ్వు కలవలేదు అంటాడు. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది, దాంట్లో ప్రస్తావించలేదు అంటాడు. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన మాట వాస్తవమే. ఆ ఛార్జ్షీట్ ఇంతవరకు నెంబర్ కాలేదు, ఓపెన్ కాలేదు. మరి ఆ ఛార్జ్షీట్ లో ఉన్న, ఆ ఛార్జ్షీట్ లో పొందుపరిచిన అంశాలు మీకు ఎట్టా తెలుసు? మీరు ఎట్టా మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి గారు? ఛార్జ్షీట్ లో ఏం రాసిందో తెలియకుండా, బయట పడకుండా మీరు ఎలా ప్రస్తావించారు? అసలు కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రధాన అంశం. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో ఆవు నెయ్యి కలపకుండా కెమికల్స్ కలిపారన్నది మీరు ఒప్పుకుంటున్నారు. తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూనే జంతువు కొవ్వు కలవలేదు అంటున్నారు. అంటే మేము దుర్మార్గులం, దొంగలం, హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్నాం, లడ్డూని కల్తీ చేశాం, భక్తుల మనోభావాలతో ఆడుకుంటామని ఇండైరెక్ట్ గా చెబుతూనే జంతువు కొవ్వు కలవలేదు కదా అంటాడు. ఏదైతే ఏంటి, కల్తీ చేశావా లేదా, మీరు కల్తీ చేశారా లేదా అన్నది ప్రధానం. చేయాల్సిన దారుణాలన్నీ చేసి, తప్పులు చేసి, కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ కూడా బొంకుదామంటే ఎట్టా కుదురుద్ది సుబ్బారెడ్డి గారు? చేసిన పాపాలకి తలదించుకుని క్షమాపణలు కోరకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని నమ్మిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని బయట పడేసేందుకు ఈ ప్రెస్ మీట్లు? సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు చైర్మన్ గా ఉండగా కల్తీ జరిగింది, మీరు చైర్మన్ గా ఉండగా కోట్ల రూపాయలు దోచుకున్నారు, మీ సంతకాలతోనే ఆ కల్తీని సేకరించారు. ఆనాడు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్ గా బోమన కరుణాకర్ రెడ్డే ఉన్నాడు. కెమికల్స్ తో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసిన మహాపాపంలో మీరు, బోమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పాత్రదారులే. మీరే సూత్రధారులు. మీరు ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కూడా కక్కుర్తి పడి మీ ఆదేశాలకు తలొగ్గి కెమికల్స్ ని కొని టీటీడీ మహాప్రసాదాల్లో, నైవేద్యాల్లో వినియోగించారు, వాడారు. ఇది స్పష్టం. అక్కడ పంది కొవ్వు కలిపారా, చేప నూనె కలిపారా, లేదంటే మీ కొవ్వు కలిపారా అన్నది ప్రధాన అంశం కాదు. కల్తీ జరిగిందా లేదా మళ్ళీ మీరే చెప్తున్నారు. ఛార్జ్షీట్ లో పొందుపరిచారు, సస్పెక్టెడ్ అని, కలిపి ఉండొచ్చు అని పేర్కొన్నారని మీరే చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా బొంకుతారు. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్ గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు సిబిఐ మీకు చెప్పిందా సుబ్బారెడ్డి గారు మీరు జంతు కొవ్వు కలపలేదు, అదే పొందుపరిచామని మీకు సిబిఐ చెప్పిందా? మీకు ఎలా తెలుసు? వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఏం పేర్కొన్నారో, ఏం పొందుపరిచారో మీకు ఎలా తెలుసు సుబ్బారెడ్డి గారు? దానికి సమాధానం చెప్పండి. సుప్రీంకోర్టు చేసిన సిట్, సిబిఐతో కూడిన సిట్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసింది. అది ఇంతవరకు ఓపెన్ కాలేదు. ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. అక్కడ అక్రమాలు జరిగినాయి, అధికారులు చాలా మంది పాల్గొన్నారు, కొంతమంది బయట వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయండి అని చెప్పి నివేదిక ఇచ్చింది. అంతే ప్రభుత్వానికి. ఛార్జ్ షీట్ ప్రభుత్వానికి కూడా ఇవ్వాల. ప్రభుత్వానికి
ప్రభుత్వానికి తెలియని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, సుబ్బారెడ్డికి తెలిసినట్టే మాట్లాడుతున్నారు. సిబిఐ రిపోర్ట్లో ఏముందో వీళ్ళే చెప్పేస్తున్నారు. రిపోర్ట్ ఏదో వీళ్ళే తయారు చేసి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులుగా జంతువుకు కలలేదు కానీ వేరే పదార్థాలు కలిసినాయి అన్నారంట. సరే, ఆ వేరే పదార్థాలు ఏంటి సుబ్బారెడ్డి చెప్పు. బాత్రూములు కడిగే హార్పిక్ లో వాడే కెమికల్సా మీరు లడ్డూలో కలిపేది? అంటే బాత్రూములు, కమోడ్లు క్లీన్ చేసుకునే కెమికల్స్ లో వాడే లప్సా లాంటి కెమికల్స్ తీసుకొచ్చి మీరు లడ్డూలో కలుపుతారా? పైగా సిగ్గు శరం లేకుండా మళ్ళీ జంతువు కొవ్వు కలవలేదు కదా, కెమికల్స్ లాగా మేము కలిపిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి నాశనం. నేను చైర్మన్నే కానీ నేను ఆర్డర్స్ ఇవ్వలేదంటాడు, నాకు తెలియదు అంటాడు. నీకు తెలియకుండా ఎలా జరుగుద్ది? ప్రొక్యూర్మెంట్ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి తెలియకుండా ఎలా జరుగుద్ది? అసలు సూత్రధారులు మీరు, పాత్రధారుల పేర్లు మాత్రం బయటకు వచ్చినాయి. మీ అనుమతి లేకుండా 1000 రూపాయల వస్తువులు కూడా టీటీడీలో కొనరన్న సంగతే మీకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. సుబ్బారెడ్డి గారు ప్రొక్యూర్మెంట్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పర్మిషన్ లేకుండా పెనాయిల్ బాటిల్ కూడా కొనరన్న సంగతి మీకు తెలుసు, టీటీడీ అధికారులకు కూడా తెలుసు. అయినా ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్న మీరు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు తప్ప మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు. దుర్మార్గాలు చేసి, పాపాలు చేసి, మహాపాపం చేసి ఇంకా ఏదైతే బొంకుడు వ్యవహారం సాగిస్తున్నారో అక్కడే స్పష్టమవుతా ఉంది మీరు ఎంతటి దుర్మార్గులో. జగన్ రెడ్డి ఒక పక్కన మైకులు పట్టుకుని కల్తీనే జరగలేదంటాడు, సుబ్బారెడ్డి వచ్చి కల్తీ జరిగిందంటాడు. ప్రధాన సూత్రధారుడు భూమన కరుణాకర్ రెడ్డి యాగాలే చేస్తాడు. అంటే హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద, హిందూ సమాజం మీద మీరు ఎలాంటి దాడులు చేశారో మీ వ్యవహార శైలి స్పష్టం చేస్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి, భక్తుల్ని ఆ దేవాలయానికి దూరం చేసి మీరు ఎంతటి అరాచకానికి పాల్పడ్డారో, ఎంతటి మహాపాపం చేశారో సుబ్బారెడ్డి గారు మీ నోటితోనే మీరు స్పష్టంగా చెప్పారు.